అంటున్నాడు చూడు. అజోలా విచ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సూపర్ ఫుడ్ ఫర్ పౌల్ట్రీ అండ్ లైఫ్ స్టాక్ని కనుక ఎవరైనా పెంచుకుందాం అనుకుంటే కనుక కేవీకే కృషి విజ్ఞాన్ కేంద్ర మామ్నూర్ వరంగల్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అక్కడ ప్రొఫెసర్స్ కానీ సైంటిస్ట్ కానీ దీన్ని ఫ్రీగానే ఇస్తున్నారు ఫార్మర్స్కి. మాకైతే ఒక 1.5 కిలో వరకు ఇచ్చారు. దాన్ని తీసుకొని వచ్చి మేము ఒక 2 వాటర్ టబ్స్లో పెట్టాము. అయితే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసామన్నమాట. ఫస్ట్ మిస్టేక్ వచ్చేసి లేట్గా పెట్టాము, ఇచ్చిన వెంటనే పెట్టలేదు, ఒక 6-7 అవర్స్ అట్లనే ఉండిపోయింది కార్లో. తర్వాత సెకండ్ మిస్టేక్ వచ్చేసి 2 టబ్స్లో డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వి డిడ్ నాట్ ఎన్ష్యూర్ దట్ ద సెకండ్ టబ్ వాజ్ అండర్ ద షేడ్. దానికి కొంచెం లైట్ ఎక్స్పోజర్ ఉండే. సో నెక్స్ట్ డే మార్నింగ్ 12 o'clock వరకు ఏదైతే మార్నింగ్ సన్లైట్ ఉంటుంది కదా, దానివల్ల అజోలా అనేది కొంచెం డ్రై అయిపోయింది అనమాట. మీరు సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ చూడొచ్చు షేడ్లో ఉన్న టబ్కి, షేడ్లో లేని టబ్కి. సో ఈ జాగ్రత్త తీసుకోండి. మీరు ఒకవేళ ప్రొక్యూర్ చేసుకుంటే కనుక యూ హ్యావ్ టు ఇట్ ఈస్ అండర్ 50% షేడ్ ఆర్ 60% షేడ్ ఫర్ ష్యూర్. డైరెక్ట్ సన్లైట్కి మాత్రం ఎక్స్పోజ్ చేయకండి. ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ప్లాట్ఫామ్ ఇస్ క్లియర్. మొత్తం నాచు గీచు లేకుండా కంప్లీట్గా క్లియర్గా పెట్టుకోవాలి. ఫస్ట్ పుట్టమన్ను, పశువుల ఎరువుతో పాటు పుట్టమన్ను మనకి 1 inch నుంచి 2 inches వరకు హైట్ ఉంటే సరిపోతుంది. పశువుల ఎరువుని మనము కింద ఫస్ట్ స్ప్రెడ్ చేసుకొని దాని తర్వాత పైన పుట్టమన్ను వేసుకుంటున్నాము. ఫస్ట్ ప్లాట్ఫామ్ క్లియర్ పెట్టుకున్న తర్వాత దానిపైన ఒక 25 kilos ఆవు పేడ, పశువుల ఎరువు అనొచ్చు, పాతది వేయాలి, కొత్తది వేయకూడదు, వేడి ఉంటుంది. తర్వాత పుట్టమన్ను ఇందాక మనం తీసుకొచ్చాం కదా, పుట్టమన్ను కూడా ఒక 50 kilos వరకు వేసాము. మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనకి కింద ప్లాట్ఫామ్ నుంచి 1 inch కంటే ఎక్కువ హైట్ ఉండకుండా చూసుకోవాలి. మన దగ్గర ఉన్న 3/10 feet లేఅవుట్ కి 1 inch నుంచి 1.5 inch వరకు ఈ మట్టి ఆవు పేడ మిశ్రమాన్ని ఉంచుకొని దానిపైన 1 feet వరకు వాటర్ పోసుకోవాలి. దాని తర్వాత మదర్ కల్చర్ అయినా అజోలా మజర్స్ అని రిలీజ్ చేసి పైన పార్షియల్ షేడ్ చేసుకోవాలి. 50% to 70% పార్షియల్ షేడ్ చేసుకోవాలి. పాయింట్ వచ్చేసి అజోలా మనం పెంచుకున్నప్పుడు వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఎసెన్షియల్ మనకి. అంటే వాటర్ ఎప్పుడు స్టోర్డ్ ఉండకూడదు, అది రెగ్యులర్ గా మూవ్ అవుట్ అయిపోతుండాలి. ఇక్కడ మనకి ఒక పాయింట్ ఉంది బయటకు వెళ్ళే పాయింట్, దాని వెంట ఇది తొట్టి యొక్క వెంట ఇది. సో దీనికి మనం ఒక గేట్ వాల్ పెట్టుకున్నాము జస్ట్ ఇన్ కేస్ వాటర్ బయటకు వదలడానికి అండ్ బ్లాక్ చేసుకోవడానికి. ఎవ్రీ 15 days ఒకసారి మనం వాటర్ చేంజ్ చేసుకుంటాం కదా, దానికోసం ఈ సిస్టమ్ అనేది చాలా చాలా ఎసెన్షియల్. 4th step, time to introduce the mother culture into the pond. కింద పశువుల ఎరువు, పుట్టమన్ను, మొత్తం క్లీన్ వాటర్, కొంచెం షేడ్ యాడ్ చేస్తే సరిపోతుంది. రేపు మార్నింగ్ షేడ్ కన్స్ట్రక్షన్ చేసేస్తాం. స్టిక్స్ పెట్టుకున్నాము. సో లెట్ us see 15 days లో గ్రోత్ ఎంత వరకు వస్తుందో. మానిటర్ ఇట్ డైలీ. ఆల్ ది బెస్ట్ అజోలా, ఫస్ట్ టైం ఇన్ టు అవర్ ఫీల్డ్. వెల్కమ్ టు మృతికా ఫిష్. సన్ ఏమో సూపర్ బ్రైట్ ఉంది, కానీ మన అజోలాకి మాత్రం ఇట్ ఈస్ గెటింగ్ ఇట్స్ రిక్వైర్డ్ షేడ్. చెప్పాను కదా పైన గ్రీన్ మ్యాట్ వేసి షెడ్ చేస్తామని చెప్పేసి. అండ్ మొన్నటి ప్రాసెస్లో వీ ఫర్గాట్ టు ఇంక్లూడ్ సూపర్ ఫాస్ఫేట్. ఇంకొంచెం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అజోలా ఆల్రెడీ ఉంది కాబట్టి కొంచెం జెంటిల్గా ట్రీట్ చేస్తే బెటర్. అండ్ మనం వేసిన రోజుకి వాళ్ళకి కొంచెం కల్చర్ పెరిగింది, మీరు అబ్జర్వ్ చేస్తే. Day 3 ఇవాళ కాస్త మెల్లగా నెమ్మదిగా కలిపిన తర్వాత, ఇలా సూపర్ ఫాస్ఫేట్ కలిపిన తర్వాత ఇలా అయింది మిశ్రమం ఇది. చూద్దాం 3-4 days లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది మళ్ళీ అప్డేట్లో వచ్చేస్తుంది. హోల్ సాయిల్ నేచర్ల సహజ సమ్మేళనంతో సస్టైనబుల్ ఫార్మింగ్ చేసే మృతికా ఫ్రెష్ మీకు నమస్తే చెప్తుంది. అయితే మనం అజోలా అప్డేట్ వీడియో దగ్గరకు వచ్చేసాము. ఇవాళకి అజోలా వేసి మనం 6 days అయింది. అయితే నాకు ప్రోగ్రెస్ గురించి 50-50లో ఉన్నాను. అది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అనేది ఐఎమ్ నాట్ షూర్ ఆఫ్ ఇట్. ఇదే చూసి చెప్పాలి. ఎందుకో లిటరేచర్ లో ఉన్న అన్ని స్టెప్స్ మనము చెప్పినట్టుగానే ఫాలో అవుతున్నాం. మేబీ షేడ్ ఎక్కువైందేమో అనిపిస్తుంది. నేను అనుకున్నంతగా ఆశించినంతగా అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఒకసారి ఎక్స్పోర్ట్స్ని కనుక్కొని తెలుసుకోవాలి. ఏదైనా కానీ 15 days లో మనకి రిజల్ట్ అయితే తెలుస్తుంది కాబట్టి. Day 10 ఆఫ్ గ్రోయింగ్ అజోలా. వాయిస్ లో వైబ్రేషన్ అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఇట్ ఈస్ గ్రోయింగ్. ఫస్ట్ రోజు ఇక్కడికి ఉండే, 6th రోజు ఇక్కడికి ఉండే, డౌట్ఫుల్ ఉండే మనం ఆ రోజు. ఇది 10th day పెరుగుతుంది అజోలా. గుడ్. సో Day 15th రోజు ఎలా ఉంటుందో చూద్దాం. ఫైనల్ అప్డేట్ ఆఫ్ అజోలా గ్రోయింగ్ ఎక్స్పెరిమెంట్. Day 15 అప్డేట్ ఇది. ఫుల్ సైజ్కి వచ్చింది అజోలా. అండ్ ఫుల్ సైజ్కి రావడమే కాదు, ట్యాంక్లో కూడా కంప్లీట్లీ ఆక్యుపైడ్. సో వీఆర్ హ్యాపీ టు షేర్ దాట్ మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో అజోలా పెంచడానికి, ఇట్ ఈస్ సూపర్ సక్సెస్ఫుల్. హెల్దీగా ఉంది అండ్ వీఆర్ రెడీ టు ఫీడ్ ఇట్ టు పౌల్ట్రీ. సూపర్.